Hello guys, good evening everyone. Welcome you all to Vedantu Telugu JEE channel. Nenu mi master teacher Syed Samir for physics. So hi Yamini, hi Rohit Roy, Sri Nagalakshmi Nadipalli, Samruddha, Harish, Director Priya, and Chandra Steven, hi, Sri Lakshmi, and Samruddha. So hi everyone, I hope you guys are doing well and I'm doing well too. So మీ అందరికీ వెల్కమ్ టు ద సెషన్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ దిస్ ఈజ్ ఆసిలేషన్. లాస్ట్ గ్రావిటేషన్ చేసినాం మనం, అయిపోయింది. హాయ్ హరీష్ అండ్ హాయ్ శివ, సంజయ్, పవన్, చిన్ను, విజయ్ ఛానల్, మనీషా, కళ్యాణ్ భాయ్, రోహిత్ రాయ్, పవన్ కుమార్, ఎస్ పవన్ కుమార్ అండ్ గగన్ కాలకోట, యామిని, భార్గవి, లలిత, సుగుణ, అందరూ హాయ్ అండి. సో థ్యాంక్ యూ చంద్ర స్టీవెన్. సో గుడ్ ఈవినింగ్. ఎస్ రాజు, చిలగాని, అందరికీ హాయ్. వెయిటింగ్ ఫర్ ఆసిలేషన్. ఆసిలేషన్ యాక్చువల్గా నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జనరలీ గ్రావిటేషన్ ఈజ్ ఫాలోడ్ బై ఆసిలేషన్. పిల్లలు చాలా మంది కూడా అడిగారు. థ్యాంక్ యూ మనీషా. సో యా, అండ్ మీ అందరికీ నా ఆడిబిలిటీ అండ్ విజిబిలిటీ చెక్ ఒకసారి చెప్పండి. బాగా వినబడుతున్నానా, కనబడుతున్నాను ఒకసారి చెప్పండి. అండ్ రాగానే అందరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ లైక్ చేసేయండి, అదే మీ అటెండెన్స్. ఆసిలేషన్ నేర్చుకోవాలంటే ప్రీవియస్ చాప్టర్ మీద గ్రిప్ ఉండాలా. ప్రీవియస్ చాప్టర్ తెలుసుంటే ఆసిలేషన్ ఈజీ అవుతుంది, లేకపోయినా దీన్ని యూజ్ చేసి వాటిని తెలుసుకోవచ్చు. ఓకే, హాయ్ బాస్, హాయ్. సో మోక్సాగ్న, ఐఎమ్ బ్యాక్. ఆసిలేషన్ ఈజీయా టఫా? ఆసిలేషన్ టఫ్గా నేను చెప్తున్నా కాబట్టి ఈజీ అవుతుంది. సో ఎస్, వాయిస్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ కదా? హాయ్ డానీ అండ్ హాయ్ జేఈ ఆస్పిరెంట్ హైదరాబాద్ అండ్ హిమా, హాయ్, ఆల్ క్లియర్. ఎస్, గుడ్. సో మోక్సాగ్న యువర్ బ్యాక్. ఓకే, ఎస్. ప్రసన్న లక్ష్మి సార్, టాప్ 10 టాపిక్స్ ప్లీజ్. యాక్చువల్లీ టాప్ 10 టాపిక్స్ నిన్ననే చెప్తా అనుకున్నా, కానీ నిన్న కొత్త కెమిస్ట్రీ సార్ వచ్చేసారు కదా, వెంకటేష్ మండల సార్. ఐ హోప్ యూ గైజ్ ఆర్ ఎంజాయింగ్ హిస్ క్లాస్. సార్ ఈజ్ ఆల్సో గుడ్ పర్సన్. అండ్ ఆల్సో ఇప్పుడు అంటే సార్ కొంచెం కొత్త కదా, కొంచెం అలవాటు అయ్యేసరికి టైం పడుతుంది. ఒకసారి అలవాటు అయిన తర్వాత మీరు కూడా యూ విల్ గెట్ ఇన్ టు ఇట్. సో ఇప్పుడు మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 వచ్చేసాయి కాబట్టి ఎటువంటి బాధ లేదు మీకు. అండ్ స్టిల్ ఓకే, వెయిటింగ్ ఫర్ ఇండియా విన్. అంటే ఇంకా గేమ్ అయిపోలేదా? సమీర్ సార్ హియర్, డోంట్ ఫియర్. ఓకే, రైట్. సో ఎవరెవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళందరినీ ముందు వీడియో లైక్ చేయాలి. లైక్ చేస్తేనే క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో 55 వాచింగ్ కాబట్టి లైక్స్ కూడా 55 క్రాస్ అయిపోవాలి. సో అది మ్యాటర్. ఇప్పుడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుంది అనుకుంటా. స్కోర్ చూద్దాం ఒకసారి, ఓకేనా? ఇంకో 231 for 4, 6 కొట్టారు ఎవరు. వీళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు, న్యూజిలాండ్ వాళ్ళు కూడా. అంటే సెమీఫైనల్ కదా, చూద్దాం మరి. ఇంకా 14 ఓవర్స్ ఉన్నాయి. ఎంత కొట్టాలి? 167 runs in 84 balls. హాయ్ వర్మ, మిస్టర్ అన్నోన్. సో లెట్స్ సీ ఏమవుతుందో. మీరేమంటారు? ఇండియా గెలిచిన, ఎవరు గెలిచినా నాకేం ఇబ్బంది ఉండదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యా 397 231. ఎవరు బాగా ఆడితే వారు గెలుస్తారు, తప్పే ఉంది అందులో. సో అది కూడా ఒక కంట్రీ, ఇది కూడా ఒక కంట్రీయే. సో నేను ఇండియన్ కాబట్టి ఇండియా గెలవాలనుకుంటా. బట్ టు బి ప్రాక్టికల్లీ ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలవాలనుకుంటా. సో రైట్. ఇక గ్రావిటేషన్కి, ఈ చాప్టర్కి లింక్ ఉంది. అంటే దీని అప్లికేషన్ గ్రావిటేషన్లో ఉంటుంది. ఓకే, వెన్ విల్ యూ టెల్ టాప్ 10 టాపిక్స్? విత్ ఇన్ 10 days ఐ విల్ టెల్. ఓకే, ఎస్. లక్ష్మీ ప్రసన్న, నీకు టాప్ 10 టాపిక్స్ కావాలా, లేకపోతే ఆసిలేషన్ అవసరం లేదా నీకు? ప్రసన్న లక్ష్మి, క్లాస్ అవసరం లేదా? క్లాస్ వద్దా? టాప్ 10 టాపిక్స్ అడుగుతున్నావు, క్లాస్ వద్దా? అంటే నువ్వు మిగతా టాపిక్స్ అని వదిలేస్తావా ఏంటి? నాకు అర్థం కాలే. వాలేకుమ్ సలాం రూపేష్. స్టార్ట్ క్విక్లీ సార్, క్విక్లీ ఇండియా. ఓకే, లిటిల్ పార్టీ యాజ్ పర్ ఇండియన్స్. ఓకే, రైట్. సార్ కెమిస్ట్రీ టాప్ 10 టాపిక్స్ చెప్పమని చెప్పండి, చెప్తా నేను. ఎస్, సో రైట్. సో లెట్ us begin today's session. సో ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ టు డూ ఆసిలేషన్. ఆసిలేషన్ అనే చాప్టర్ని చదవాలంటే ఫస్ట్ మొత్తం నేను చెప్పే కాన్సెప్ట్స్ ఫుల్ క్లారిటీ ఉండాలి. కాన్సెప్ట్ మంచి క్లియర్గా క్లారిటీ వచ్చిన తర్వాతే నీకు ఆసిలేషన్లో ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా అవుతాయి, ఇలా వచ్చేస్తాయి. అంతేగాని నువ్వు నేను మొత్తం ప్రాబ్లమ్సే చేస్తా, పీవైక్యూసే చేస్తా అంటే కష్టం. ఓకేనా? ఇప్పుడు
ఒక సపోజ్ హైదరాబాద్కి వెళ్ళాలి ఇంకొక రూట్ ఉంటుంది, ఇక్కడ నుంచి ముందు సూర్యాపేట వెళ్ళాలి, అక్కడ నుంచి హైవే ఎక్కాలి, అంతేగాని నేను డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటా అంటే ఫ్లైట్ లేదు. సో అలా కుదరదు అనమాట. ఓకేనా? సో ఆసిలేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్కి లింక్ అయ్యి వేవ్ ఆప్టిక్స్ ఉంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంది, అండ్ ఇంకా ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఉంది, వేవ్స్ చాప్టర్. ఈ 4-5 చాప్టర్లు కూడా కనెక్టెడ్ అనమాట ఆసిలేషన్స్కి. అంటే ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అవి కూడా కొంచెం ఈజీ అవుతాయి అనమాట. ఓకేనా? నా చేతికుంది రేఖ, సమీర్ సార్ కేక. రైట్. సో లెట్స్ బిగిన్ ఆసిలేషన్. నేను స్టెప్ బై స్టెప్ స్లోగా ఈరోజు ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తాను. ఇంట్రడక్షన్ అంటే ఏంటంటే ఓన్లీ అసలు ఆసిలేషన్ అంటే ఏంటి, ఎలా జరిగిద్ది, అవి ఇవి ఎట్సెట్రా మనం జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ ఆసిలేషన్లో చూద్దాం మనం. ఓకేనా? వీలైతే మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ కూడా చేద్దాం ఈరోజు, బట్ దట్స్ ది ఇంట్రడక్షన్. ఓకే, రైట్. సో లెట్స్ బిగిన్ ద షో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పేది స్లోగా అర్థం చేసుకోండి, స్లోగా ఎక్కించుకోండి, ఇంజెక్ట్ చేసుకోండి. పీరియాడిక్ మోషన్ అంటే ఫస్ట్ ఏందో రాస్తా చూడు. ద మోషన్ విచ్ రిపీట్స్ at regular intervals of time. The motion which repeats at regular intervals of time. The motion which repeats at regular intervals of time is periodic motion. First of all, నేను ఆసిలేషన్ చాప్టర్ ఫాస్ట్గా నేను చెప్పను, నేను స్లోగానే చెప్తాను. నా మెథడే ఇది. ఒక్కసారి స్లోగా చెప్తే మనకు అర్థమైపోతుంది, ఎప్పటికీ గుర్తుండిపోద్ది అనమాట. ఓకేనా? సో లెట్స్ సీ. ఇప్పుడు ద మోషన్ విచ్ రిపీట్స్ ఆఫ్టర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. రెగ్యులర్ ఇంటర్వెల్స్ తర్వాత రిపీట్ అయ్యే మోషన్కి ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? మీ ఇంటి పైన ఫ్యాన్ తిరుగుతుందా, అది పీరియాడిక్ మోషన్. ఎందుకంటే ఒకసారి తిరిగి మళ్ళీ ఒకసారి తిరిగి మళ్ళీ అలా తిరిగి 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 ఆ మోషన్ రిపీట్ అవుతుంది కదా. రిపీట్ అవుతుందంటే పీరియాడిక్ మోషన్ అని అర్థం. ఏదైతే పీరియాడిక్ మోషన్ ఉంటుందో దానికి పీరియడ్ ఉంటుంది. పీరియడ్ అంటే టైం, అంటే రెగ్యులర్ టైం తర్వాత రిపీట్ అయ్యే మోషన్ ని పీరియాడిక్ మోషన్ అంటారు. దానికి వెరీ గుడ్ ఎగ్జాంపుల్, ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ సన్. ఒక ప్లానెట్ ఇటు తిరిగింది 365 days, మళ్ళీ ఇలా తిరిగింది 365 days, మళ్ళీ ఇలా తిరిగింది 365 days. అంటే ప్రతి 365 daysకి ఆ మోషన్ అనేది ఏమవుతుందంటే రిపీట్ అవుతుంది. అలా రిపీట్ అయ్యే మోషన్ ఏమంటారంటే పీరియాడిక్. ఆ ఏ టైం తర్వాత ఆ మోషన్ రిపీట్ అవుతుందో దాన్నే పీరియడ్ అంటారు. పీరియడ్ అంటే ద టైమ్ ఆఫ్టర్ విచ్ ద మోషన్ రిపీట్స్. పీరియడ్ ని బేసికల్ గా మనం క్యాపిటల్ టీతో ఇండికేట్ చేస్తాం. క్యాపిటల్ టీ అంటే ఎవరినన్నా ఇక్కడ అంటే పీరియడ్. దానికి ఇంకో పేరు ఏంటంటే టైం పీరియడ్. పీరియడ్ అన్నా టైం పీరియడ్ అన్నా ఒకటే. సో ద టైమ్ ఆఫ్టర్ విచ్ ఇట్ రిపీట్స్. వాల్ క్లాక్ ఉంది కదా, ఇదైతే డిజిటల్ అనుకో, క్లాక్ ఉంటుంది కదా, అది కూడా రిపీట్ అవుతుంది. అది పీరియాడిక్ మోషన్. సో పీరియాడిక్ మోషన్ అన్నా హార్మోనిక్ మోషన్ అన్నా అదే. కాకపోతే హార్మోనిక్ మోషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ పీరియాడిక్ మోషన్. వస్తా దాని దగ్గరకు వస్తాను నేను. టీ అంటే పీరియడ్ అంటే టైం అనమాట. దీని యూనిట్ ఏంటంటే సెకండ్స్. సింపుల్. ద యూనిట్ ఆఫ్ టైం పీరియడ్ ఇస్ సెకండ్స్. నెక్స్ట్, మూన్ రివాల్వ్ అరౌండ్ ఎర్త్. మూన్ కూడా ఎర్త్ చుట్టూ తిరిగిద్ది, సన్ చుట్టూ కూడా తిరిగిద్ది ఆ సిస్టమ్ అంతా. దానికి పీరియడ్ ఉంటుంది. పీరియడ్ అంటే ఏ టైం తర్వాత అవుద్దో అది. మనం ఇప్పుడు నేను మన క్లాస్ కూడా పీరియాడిక్. రోజు 9 o'clock నేను ఇక్కడికి వస్తా కదా, మళ్ళీ వెళ్తా, మళ్ళీ వస్తా, మళ్ళీ వెళ్తా. పీరియాడిక్ యాక్టివిటీ. ఇలా జరిగేదాన్ని, రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో జరిగేదాన్ని పీరియాడిక్ మోషన్ అంటారు, పీరియాడిక్ యాక్టివిటీ అంటారు. ఓకేనా? రైట్. సో టైం పీరియడ్, క్యాపిటల్ టీ అంటే ఎప్పుడు వచ్చినా కూడా టైం పీరియడ్. నెక్స్ట్ మనం చదవాల్సింది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ఒక్కొక్క టర్మ్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ మనం చదవాల్సింది ఏంటంటే ఫ్రీక్వెన్సీని స్మాల్ ఎఫ్ తో ఇండికేట్ చేస్తారు. ఫ్రీక్వెన్సీ ఏంటంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్, లేదా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ పర్ సెకండ్, లేదా నెంబర్ ఆఫ్ రొటేషన్స్ పర్ సెకండ్, లేదా నెంబర్ ఆఫ్ పీరియాడిక్ మోషన్స్ పర్ సెకండ్. అంటే ఒక్క సెకండ్ లో అది ఎన్నిసార్లు జరిగిద్దో దాన్నే ఫ్రీక్వెన్సీ అంటారు. పెండులం క్లాక్ కూడా పీరియాడిక్. అన్ని పీరియాడిక్ మోషన్. నేను ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్, పీరియాడిక్. ఇవన్నీ పీరియాడిక్ మోషన్. సో ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్,
చాలా సింపుల్గా ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కోవచ్చు అంటే దట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. అండ్ ద యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే 1/t కాబట్టి ఇది ఏమవుతుందంటే సెకండ్ ఇన్వర్స్ అవుతుంది, లేదా ఇంకో యూనిట్ దీనికి ఏంటంటే హెర్ట్జ్. ది అదర్ యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ హెస్ హెర్ట్జ్. ఓకే, ఓకేనా? నేను నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్, హార్ట్ బీట్ పీరియాడిక్, హార్ట్ బీట్ కూడా పీరియాడిక్. ఓకే, అవర్ థాట్స్ రివాల్వ్ అరౌండ్ సమిట్ సర్వీస్ పీరియడ్. బాబా నిజంగా డైరెక్టర్. సో ఇది ఫ్రీక్వెన్సీ అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఏంటంటే ఒక ఎగ్జాంపుల్, ఇఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 20 హెర్ట్జ్, ఇఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్, ఇది ఎవరికంటే జీరో నుంచి నేర్చుకునే వాళ్ళకి, బేసిక్ నుంచి నేర్చుకునే వాళ్ళకి, అసలు ఆసిలేషన్ మాకేం రాదు అనే వాళ్ళకి ఇదనమాట. సో ఇఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 20 హెర్ట్జ్, 20 హెర్ట్జ్ అంటే మీనింగ్ ఏంటి? 20 సైకిల్స్ పర్ సెకండ్. 20 సైకిల్స్ పర్ సెకండ్. 20 సైకిల్స్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్కి ఎన్ని సైకిల్స్ చేస్తుంది అంటే 20 టైమ్స్ తిరిగిద్ది అనమాట. మరి టైం పీరియడ్ ఏమవుతుందంటే 1/f అవుతుంది, ఎందుకంటే f is equal to 1/t అయినప్పుడు t equal to 1/f అవుతుంది. సో దిస్ వన్ విల్ గివ్ యూ 1/20. సో 1/20 అంటే 0.05 సెకండ్స్. అంటే ఒకసారి తిరగడానికి 0.05 సెకండ్స్ పట్టిద్ది. చాలా సింపుల్ అండి ఇది. ఫ్రీక్వెన్సీకి టైం పీరియడ్కి రిలేషన్ అర్థమైంది కదా మీకు? ఇదంతా తెలిసే ఉంటుంది, బట్ నా ప్రొసీజర్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి కాబట్టి నా ప్రొసీజర్. ఓకే, సో దట్ ఈస్ టైం పీరియడ్. అంటే దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్టర్ విచ్ ఇట్ రిపీట్స్. 0.05 సెకండ్స్ తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యింది, 0.05 సెకండ్స్ తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యింది. దాన్ని పీరియాడిక్ మోషన్ అంటారు. ఇది ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ టర్మ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఈ వర్డ్స్ అన్నిటికీ మీనింగ్ తెలియకుండా మనం లోపలికి వెళ్ళలేము. సో యాంగులర్ ఫ్రీక్వెన్సీ, యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇది చాలా సింపుల్ అండి. ఒక్కసారి రొటేషన్ చేస్తే మనం ఎంత యాంగిల్ కవర్ చేస్తామంటే 2π కదా రేడియన్స్ లో. ఒకసారి రొటేట్ చేస్తే ఎన్ని రేడియన్స్ కవర్ చేస్తాం మనం? 2π రేడియన్స్, 360 డిగ్రీస్ లేదా 2π రేడియన్స్ ఒక సెకండ్కి. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం లేదు, యాంగిల్ని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేయడమే. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే యాంగిల్ని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేయడమే. సో ఒమేగాతో ఇండికేట్ చేస్తారు యాంగులర్ ఫ్రీక్వెన్సీని. దాని సింబల్ యాంగిల్ అంటే 2π కాబట్టి ఫ్రీక్వెన్సీని ఎఫ్తో మల్టిప్లై చేస్తే సింప్లీ 2πf వస్తుంది. లేదా దీన్ని కావాలంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే 1/t కాబట్టి 2π/t రాసుకోవచ్చు, లేదా t ఈజ్ ఈక్వల్ టు 2π/ఒమేగా కూడా రాసుకోవచ్చు. అండ్ ద యూనిట్స్ ఆఫ్ ఒమేగా ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీకి సెకండ్ ఇన్వర్స్, యాంగిల్కి రేడియన్స్ కాబట్టి దట్ వుడ్ బికమ్ రేడియన్ పర్ సెకండ్. సో దిస్ ఈస్ కాల్డ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సార్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ యాంగులర్ వెలాసిటీ ఒకటేనా అంటే కాదు. చాలా చాలా ఇంపార్టెంట్, మీ కాలేజ్లో కూడా చెప్పారు ఇది. యాంగులర్ ఫ్రీక్వెన్సీ యాంగులర్ వెలాసిటీ ఒకటే కాదు, దే ఆర్ నాట్ సేమ్. నెంబర్ ఆఫ్ రొటేషన్స్ పర్ సెకండ్ చేసేటప్పుడు దాన్ని యాంగిల్తో మల్టిప్లై చేస్తే యాంగులర్ ఫ్రీక్వెన్సీ. పార్టికల్ సర్కిల్లో తిరిగేటప్పుడు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు v/r, దాన్ని లీనియర్ వెలాసిటీని రేడియస్తో డివైడ్ చేస్తాం కదా, అది యాంగులర్ వెలాసిటీ. ఇది వేరు అది వేరు. ఓకేనా పాయింట్? ఇక్కడ వరకు నేను చెప్పింది అర్థమైందా పిల్లలు? ఇంకో ఎగ్జాంపుల్ చేసుకుందాం. మనం ఏంటంటే క్లియర్గా నేర్చుకుందాం. ఓకేనా? రైట్. సో ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ టైం పీరియడ్ ఈజ్ 0.5 సెకండ్స్ అన్నాను అనుకో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 0.5 సెకండ్స్ అనగానే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒకసారి రొటేట్ అవ్వడానికి లేదా ఒకసారి తిరగడానికి, ఒక ఈవెంట్ జరగడానికి. ఓకేనా? ఓకే నేను చూస్తాను హేమల్, నేను సార్కి చెప్పిన ఈ రోజు కూడా పంపించామని చెప్పిన, ఏమైందో చూద్దాం. సో t ఈక్వల్ టు 0.5 సెకండ్స్ కాబట్టి ఒమేగా ఏమవుతుందంటే 2π/t అవుతుంది. అంటే ఏంటి? 2π/t అంటే 0.5 అంటే 1/2 కాబట్టి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 4π రేడియన్స్ పర్ సెకండ్. ఓకేనా? సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. ఇక్కడ వరకు మనం చేసింది అర్థమైంది కదా? జస్ట్ ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్ ఇలాంటి బేసిక్స్ ఏదో నేర్చుకుంటే మనకు ఇంకా మోషన్ గురించి ఇంకా బాగా అర్థమైంది. రైట్. సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్ విచ్ ఈజ్, నేను సింపుల్ హార్మోనిక్ మోషన్ కంటే ముందు ఇంకా చెప్పాలి.
ఎస్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది పీరియాడిక్ మోషన్ అయిపోయింది. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఆసిలేటరీ మోషన్. ఆసిలేటరీ మోషన్. లెట్ us try to understand what is oscillatory motion. ఆసిలేటరీ మోషన్ అంటే ఏంటంటే నాన్న, ఆసిలేటరీ మోషన్ అంటే టు అండ్ ఫ్రో మోషన్. టు అండ్ ఫ్రో మోషన్. టు అండ్ ఫ్రో అంటే ఏది తెలుసా? అలా వెళ్ళి అలా తిరిగి వచ్చేయాలని అర్థం. టు అండ్ ఫ్రో మోషన్ అంటే ఎలాగైతే వెళ్ళావో అలాగే తిరిగి రావాలి. దీన్ని ఆసిలేటరీ అంటారు. ఎలా వెళ్ళావో మళ్ళీ అలాగే తిరిగి రావాలి కాబట్టి, ఎలా వెళ్ళావో మళ్ళీ అలాగే తిరిగి రావాలి కాబట్టి ఇది పీరియాడిక్ మోషన్ కూడా అవుతుంది. ఎందుకంటే అది రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఏదైనా మోషన్ రిపీట్ అయితే అది పీరియాడిక్. ఏదైనా మోషన్ రిపీట్ అయితే అది పీరియాడిక్. కానీ ఆసిలేటరీ మోషన్ అంటే ఆసిలేటరీ అతిపెద్ద గృహ జర్నీ ఏందో. ఓకే, సో ఇలా వెళ్ళి ఇలా వస్తుంది సింపుల్ పెండలం. ఇది ఆసిలేటరీ మోషన్. మనం ఉయ్యాలు ఊగుతాం కదా ఆసిలేటరీ మోషన్. ఒక స్ప్రింగ్ కి బ్లాక్ కనెక్ట్ చేసి బ్లాక్ ని ఇలా పుల్ చేసి వదిలేసాం అనుకో, బ్లాక్ పైకి కిందికి వెళ్తుంది. ఆసిలేటరీ మోషన్. ఇవన్నీ టు అండ్ ఫ్రో మోషన్స్. ఇవన్నీ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇవి పీరియాడిక్ మోషన్స్ అవుతాయి. అంటే ఆల్ ఆసిలేటరీ మోషన్స్ ఆర్ పీరియాడిక్, బట్ ఆల్ పీరియాడిక్ మోషన్స్ ఆర్ నాట్ ఆసిలేటరీ. ఆల్ పీరియాడిక్ మోషన్స్ ఆర్ నాట్ ఆసిలేటరీ. ఎందుకు సార్ అంటే ఇప్పుడు సూర్యుని చుట్టూ భూమి ఇలా తిరుగుతుంది. ఇది పీరియాడిక్ మోషనా ఆసిలేటరీ మోషనా చెప్పండి? ఎర్త్ ఇలా తిరిగి మళ్ళీ ఇలాగే తిరిగిద్ది కానీ ఇలా తిరిగి వెనక్కి రాదు కదా. ఎర్త్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా రాదు కదా. అంటే టు అండ్ ఫ్రో కాదు అది. కాకపోతే ఈ మోషన్ రిపీట్ అవుతుంది కాబట్టి పీరియాడిక్ అవుతుంది. సో పీరియాడిక్ అంటే ఏదైతే మళ్ళీ మళ్ళీ జరిగిద్దో దాన్ని పీరియాడిక్ అంటారు. టు అండ్ ఫ్రో అంటే ఎలా వెళ్ళావో మళ్ళీ తిరిగి అలాగే వస్తే దాన్ని టు అండ్ ఫ్రో అంటారు. తిరిగి మళ్ళీ అలా వచ్చి అదే రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆల్ ఆసిలేటరీ మోషన్స్ ఆర్ పీరియాడిక్, బట్ ఆల్ పీరియాడిక్ మోషన్స్ ఆర్ నాట్ ఆసిలేటరీ. స్టెప్ అర్థమైందా? వెరీ గుడ్. సో మనం ఇక్కడ రాసుకోవచ్చు, ఆల్ ఆసిలేటరీ మోషన్స్ ఆర్ పీరియాడిక్. ఆల్ ఆసిలేటరీ మోషన్ ఆర్ పీరియాడిక్. ఎందుకంటే అన్ని రిపీట్ అవుతాయి కాబట్టి. బట్ ఆల్ పీరియాడిక్ మోషన్స్ ఆర్ నాట్ ఆసిలేటరీ. స్టెప్ అర్థమైందా? నేను రాసింది అర్థమైందా? ఎస్, వెరీ గుడ్. సో రైట్, ఇప్పుడు మనం ఈ పీరియాడిక్ మోషన్ కాన్సెప్ట్ అర్థమైపోయింది కాబట్టి ఆసిలేటరీ మోషన్ తర్వాత ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పుడప్పుడు వస్తుంటుంది ఇది వైబ్రేటరీ మోషన్ అని, లేదా వైబ్రేషన్ అని వస్తుంది. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఆసిలేటరీ మోషన్ అన్నా వైబ్రేషన్ అన్నా ఒక్కటే, కానీ ఎక్కువ ఫ్రీక్వెన్సీతో జరిగితే దాన్ని వైబ్రేషన్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్పనా? నేను ఇలా 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 వెళ్తున్నాను, ఆసిలేషన్. వైబ్రేషన్ అంటే ఆ మోషన్ ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసిన కదా నేను. వైబ్రేటర్. ట్రిమ్మర్ ఉందా? ట్రిమ్మర్ దుర్ర అంటది, అది వైబ్రేషన్. అవునా? ఊయాలు ఊగేది ఏంటి? ఆసిలేషన్. రెండింటినీ వైబ్రేషన్ అని పిలిచినా తప్పు లేదు. ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే అంటే ఒక సెకండ్ కి చాలా సార్లు రిపీట్ అయితే దాన్ని ఏమంటారంటే వైబ్రేషన్ అంటారు. అదే ఒక సెకండ్ కి తక్కువ టైమ్స్ రిపీట్ అయితే దాన్ని ఆసిలేషన్ అంటారు. సో ఆసిలేషన్ అన్నా వైబ్రేషన్ అన్నా ఒకటే, కానీ జస్ట్ ఫ్రీక్వెన్సీలో డిఫరెన్స్. రెండింటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు, పెద్ద షో చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో ఆల్ ఆసిలేటరీ మోషన్స్ ఆర్ పీరియాడిక్, బట్ ఆల్ పీరియాడిక్ మోషన్స్ ఆర్ నాట్ ఆసిలేటరీ. ఇక్కడ వరకు మీకు అర్థమైందా? పీరియాడిక్ మోషన్ ని డిస్క్రైబ్ చేయాలంటే నాకేం కావాలి? పీరియాడిక్ ఫంక్షన్ కావాలి. ఓకేనా? పీరియాడిక్ మోషన్ ని డిస్క్రైబ్ చేయాలంటే నాకేం కావాలి? పీరియాడిక్ ఫంక్షన్ కావాలి. సార్ మరి ఎట్లా వస్తుంది సార్ పీరియాడిక్ ఫంక్షన్ అంటే? నేను ఇక్కడ రాస్తున్న చూడు, సైన్ ఫంక్షన్, కొసైన్ ఫంక్షన్ అండ్ కాంబినేషన్స్ ఆఫ్ సైన్ అండ్ కొసైన్. సైన్, కొసైన్, కాంబినేషన్స్ ఆఫ్ సైన్ అండ్ కొసైన్. కాంబినేషన్స్ ఆఫ్ సైన్ అండ్ కొసైన్. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయంటే పీరియాడిక్ మోషన్ ని రిప్రజెంట్ చేస్తాయి. రిప్రజెంట్ పీరియాడిక్ మోషన్. They represent what?
పీరియాడిక్ మోషన్. చాలా చాలా ఇంపార్టెంట్. నాకు చెప్పండి, సైన్కి కొసైన్కి పీరియడ్ ఉంటుందా లేదా? సైన్ అయినా కొసైన్ అయినా గ్రాఫ్ ఎలా ఉంటుంది? సైన్ గ్రాఫ్ ఒకసారి చూడండి, ఇలా ఉంటుంది. ఇది సైన్ గ్రాఫ్. ఇది ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళి రిపీట్ అవుతుందా లేదా? ఇది రిపీట్ అవుతుందా లేదా? దిస్ ఈజ్ ఎ సైన్ గ్రాఫ్. ఇఫ్ యూ అబ్జర్వ్, దిస్ ఈజ్ ఎ సైన్ గ్రాఫ్. ఈ మోషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇఫ్ యూ టేక్ ది అదర్ గ్రాఫ్ విచ్ ఈజ్ కాస్ గ్రాఫ్, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇది కాస్ గ్రాఫ్ ఐడియా ఉండే ఉంటుంది, సైన్ కాస్ గ్రాఫ్స్. సో లెట్స్ సీ. దిస్ ఈజ్ కొసైన్ గ్రాఫ్. తెలుసా అండి? ఎస్, సైన్ గ్రాఫ్, కొసైన్ గ్రాఫ్. సైన్ కైనా కొసైన్ కైనా పీరియడ్ ఎంత తెలుసా? 2π. దాని పీరియడ్ ఎంత? 2π. అంటే దాని మీనింగ్ ఏంటి? 2π యాంగిల్ తర్వాత అది రిపీట్ అవుతుందనేగా అర్థం. 2π తర్వాత అది రిపీట్ అవుతుందనేగా అర్థం పీరియాడిక్ మోషన్. అవునా కదా? సో ఇప్పుడు సింపుల్ హార్మోనిక్ మోషన్ మనం చదువుదాం. సింపుల్ హార్మోనిక్ మోషన్ is actually a part of oscillatory motion. In fact, it is one of the simplest case of oscillatory motion. Simple harmonic motion anna oscillatory motion anna ఒకటే కాదు. How to study for 16 hours a day? 16 hours అని నువ్వే అంటున్నావు కాబట్టి చదువుకోవడమే. ఓకే, ఎస్. ఇప్పుడు ఒక పార్టికల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మాక్సిమం ఇంత దూరం వెళ్తుందిరా, మళ్ళీ ఇక్కడ నుంచి మాక్సిమం ఇంత దూరం వెళ్తుంది, మళ్ళీ మాక్సిమం ఇంత దూరం వెళ్తుంది. ఇలా ఏమవుతుంది? ఇది ఆసిలేట్ అవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఒక స్ట్రింగ్ నుంచి, ఒక రిజిడ్ సపోర్ట్ నుంచి ఒక స్ట్రింగ్ తీసుకొని దానికి ఒక చిన్న మాస్ కనెక్ట్ చేశా. ఈ సిస్టమ్ని ఏమంటారో తెలుసా మీకు? దీన్ని ఏమంటారో తెలుసా? ఐడియా ఉందా ఏమన్నా? దీన్ని ఏమంటారో ఐడియా ఉందా? ఈ స్ట్రింగ్ ఇక్కడ, దీన్ని పైకి లిఫ్ట్ చేసి వదిలేస్తే పైకి లిఫ్ట్ చేసి వదిలేస్తే వీడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిండు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిండు. ఇక ఆసిలేట్ అయితేనే ఉన్నాడు, రప్ప 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 రప్ప, ఇక ఆసిలేట్ అవుతూనే ఉన్నాడు. దీన్ని ఏమంటారు తెలుసా? SHM అంటారు, సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓరి ఆపురా రే, ఈ టాప్ 10 టాపిక్స్ ఆపండిరా బాబు ఆపండిరా రే, రేపు చెప్తారా రే. మీరు చెప్పింది చదువుకోండిరా, మీకు ఒక దండం అయ్యా. టాప్ 10 నిజంగా సీరియస్లీ టాప్ 10 వాళ్ళకి దండం అయ్యా స్వామి. టాప్ 10 తప్ప మిగతావి చదవరా మీరు? చదవరా? టాప్ 10 ఏందిరా టాప్ 10? నాకు అర్థం కాదు. టాప్ 10 చదువుకొని బిచ్చమెత్తుకో ఐఐటీలో పోయి. ఐఐటీలో టాప్ 10 చదువుకుని వెళ్ళావు ఇంకో బిచ్చమెత్తుకుంటావు. అన్నీ చదవాలి, ఫిజిక్స్ అన్నీ చదవాలి. టాప్ 10 చదివితే మెయిన్స్ కాదు కదా, మెయిన్స్ చిప్ వస్తుంది, చిప్ప చేతికి. సో అది ఇక్కడ నుంచి ఈ బాబ్ని ఏం చేసిన అంటే, ఈ బాబ్ని స్లైట్గా పైకి తీసుకెళ్ళి వదిలేస్తే అదేం చేసిందంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు ఈ మోషన్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, అరే సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇంత ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా, ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. ఏందో, సో సమ్ థీటా అనే యాంగిల్ దీన్ని లిఫ్ట్ చేస్తే ఇది ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళింది. ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళేటప్పుడు దాని వెలాసిటీ ఏమైందంటే డిక్రీజ్ అయింది. నేను నిజం మాట్లాడినా, మీరు ఏమన్నా అనుకోండి. చెప్తా, నేను టాప్ 10 టాపిక్స్ చెప్తా. దానివల్ల యూజ్ అయితే ఉండదు, మీ ఇష్టం. మరి
దెర్ విల్ బి నో యూస్. టాప్ 10 టాపిక్స్ చదువుకొని వెళ్ళి 10 క్వశ్చన్స్ రాస్తే సీట్ వస్తుందా? సీట్ వస్తుందా? చిప్ వస్తుంది చేతిలో. ఆలోచించండి ఒకసారి. రైట్. సో ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తావు, అక్కడ నుంచి మళ్ళీ ఇలా వస్తావు, ఇక్కడ నుంచి ఇలా వెళ్తావు, ఇక్కడ నుంచి ఇలా వెళ్తావు, ఇలా 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 ఆసిలేట్ అవుతూనే ఉన్నావు. టు అండ్ ఫ్రో మోషన్. టు అండ్ ఫ్రో అంటే ఏం తెలుసా? టువర్డ్స్ అండ్ ఫ్రమ్. టువర్డ్స్ దిస్ పాయింట్ అండ్ ఫ్రమ్ దిస్ పాయింట్. టువర్డ్స్ దిస్ పాయింట్ అండ్ ఫ్రమ్ దిస్ పాయింట్. టువర్డ్స్ దిస్ పాయింట్ ఫ్రమ్ దిస్ పాయింట్. అవునా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇది వీడు ఎప్పుడైతే ఇలా వెళ్తున్నాడో వీడి డిస్ప్లేస్మెంట్ పెరుగుతూ ఉంటుంది. ఈ పొజిషన్ ఏదైతే ఉంది కదా, ఫిక్స్డ్ పాయింట్. దిస్ ఈజ్ ఫిక్స్డ్ పాయింట్. దిస్ ఈజ్ ఫిక్స్డ్ పాయింట్. ఓకేనా? ఎస్హెచ్ఎం స్ట్రైట్ లైన్ ఉండాల్సిన అవసరం లేదు. ఇది యాంగులర్ ఎస్హెచ్ఎం, ఇంకోటి లీనియర్ ఎస్హెచ్ఎం. ఓకేనా? యాంగిల్ జోక్ ఉండదు ఈరోజుగా. సో ఇది యాంగులర్ ఎస్హెచ్ఎం, ఇంకోటి లీనియర్ ఎస్హెచ్ఎం. ఏదో ఒక ఎస్హెచ్ఎం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఎగ్జాంపుల్ ఇచ్చిన నేను. రైట్. సో ఇప్పుడు ఒకసారి ఎస్హెచ్ఎం చదివిన తర్వాత దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ అ బాడీ. ఒక బాడీ ఏం చేయాలి? ఒక పాయింట్ నుంచి టువర్డ్స్ రావాలి, మళ్ళీ అవే వెళ్ళాలి. టువర్డ్స్ రావాలి, మళ్ళీ అవే వెళ్ళాలి. ఓకే సార్, బాబ్ని ఐస్ క్యూబ్ మీద పెడితే ఎందుకు ఐస్ క్యూబ్ కి హోల్ పడుతుంది? ఏమో. ఎస్. ఓకే. సో స్టాప్ దోస్ కామెంట్స్. నౌ ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేసి ఇలా పైకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇలా ఆసిలేట్ అవుతున్నా. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు అండ్ ఫ్రో మోషన్. టు అండ్ ఫ్రో మోషన్ అయింది కాబట్టి అది ఆసిలేటరీ అయిపోద్ది. అబౌట్ మీన్ పొజిషన్. మీన్ పొజిషన్ అంటే ఏం తెలుసా? ఒక ఫిక్స్డ్ పాత్, ఒక ఫిక్స్డ్ పొజిషన్ తీసుకొని దాని చుట్టూ అటు ఇటు తిరగాలి. దాన్నే మీన్ పొజిషన్ అంటారు. దానికి ఇంకో పేరు ఏంటంటే ఈక్విలిబ్రియం పొజిషన్. అక్కడ నుంచి సచ్ దట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యాక్సలరేషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ మీన్ పొజిషన్. అంటే దాని యాక్సలరేషన్ ఎప్పుడు కూడా, అంటే ఆ బ్లాక్ హోల్ లేదా ఆ మాస్ ఎప్పుడు ఇలా వెళ్తున్నా కూడా ఇటు రా. యాక్సలరేషన్ ఆల్వేస్ ఎటు ఉండాలి? టువర్డ్స్ మీన్ పొజిషన్. నువ్వు ఇలా వెళ్తున్నప్పుడు ఇలాగే ఉండాలి, అలా వెళ్ళగానే మళ్ళీ ఇటు. అంటే ఎప్పుడు కూడా అది టువర్డ్స్ మీన్ పొజిషన్ రావడానికి ట్రై చేస్తూ ఉండాలి. దాన్నే ఎస్హెచ్ఎం అంటారు. అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెగటివ్ డిస్ప్లేస్మెంట్. సో యాక్సలరేషన్ మస్ట్ బి ప్రపోర్షనల్ టు -x. x అంటే డిస్ప్లేస్మెంట్. a is equal to -x. నెగటివ్ డిస్ప్లేస్మెంట్. సో యాక్సలరేషన్ ప్రపోర్షనల్ టు నెగటివ్ డిస్ప్లేస్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో దాన్నే ఎస్హెచ్ఎం అంటారు, లేదా సింపుల్ హార్మోనిక్ మోషన్. అప్పుడు ఈ కాన్స్టెంట్ తీసేస్తే a is equal to -ω²x వస్తుంది. తెలుసా ఇది? a equal to -ω²x వస్తుంది. ఐడియా ఉందా? ఇది ఉందా ఐడియా? రైట్. లేకపోయినా సరే మనం అది ప్రూవ్ చేద్దాం. డోంట్ వరీ అబౌట్ దట్. ఫస్ట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎస్హెచ్ఎం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎస్హెచ్ఎం అంటే ఏంటి సార్ అంటే, ముందుగా క్యారెక్టరిస్టిక్స్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, సమీర్ సార్ ఎవరు అనగానే నీకు ఒక క్యారెక్టరిస్టిక్స్ వస్తుంది కదా. వై నెగటివ్ మీన్స్ టువర్డ్స్ మీన్ పొజిషన్. యూ విల్ అండర్స్టాండ్ ఇట్, డోంట్ వరీ. నెగటివ్ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అంటే, ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అంటే అది పెరిగితే ఇది కూడా పెరుగుతుంది అని అర్థం. నెగటివ్ అంటే డైరెక్షన్ టువర్డ్స్ మీన్ పొజిషన్ అని అర్థం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఒక సమీర్ సార్ ఉన్నాడు. సార్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, సార్ ఇట్లా ఉంటాడు, ఈ హైట్ లో ఉంటాడు, ఈ సార్కి బియర్డ్ ఉంటుంది, సార్ ఇట్లా డ్రెస్ వేసుకుంటాడు, ఇట్లా మాట్లాడతాడు. ఇవి క్యారెక్టరిస్టిక్స్ కదా. అంటే సార్ గురించి చెప్పాలంటే ఈ లాంగ్వేజెస్ వచ్చు, అది క్యారెక్టరిస్టిక్స్. మరి ఎస్హెచ్ఎం గురించి చెప్పాలంటే, సింపుల్ హార్మోనిక్ మోషన్ గురించి చెప్పాలన్నా కూడా దాని క్యారెక్టరిస్టిక్స్. అంటే అరే నేను సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తున్నారా, నేను సింపుల్ హార్మోనిక్ మోషన్ వద్దు ప్రియా ప్లీజ్, నేను సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తున్నా అంటే నేను ఎంత యాంప్లిట్యూడ్తో చేస్తున్నా, అంటే ఎంత దూరం వెళ్తున్నా, దాని టైం పీరియడ్ ఎంత, దాని ఫ్రీక్వెన్సీ ఎంత, అవన్నీ చెప్పాలి కదా. దాన్నే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎస్హెచ్ఎం అంటారు. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎస్హెచ్ఎం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏం చెప్తానంటే యాంప్లిట్యూడ్ గురించి మాట్లాడతా. ఇది మాట్లాడే ముందు ఫస్ట్ ఎస్హెచ్ఎంకి ఒక చిన్న డయాగ్రామ్ వేసుకుందాం. అదేంటంటే ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా దీన్ని ఓకే ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్లో ఒక సెంటర్ వేసేసుకొని
సెంటర్ వేసుకొని ఇది x is equal to 0 అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఇది x is equal to మాక్సిమం వెళ్తున్నావు కాబట్టి ప్లస్ ఏ, ఇటు నుంచి మినిమం ఇటే ఇంకోటి మాక్సిమం ఏంటంటే మైనస్ ఏ. ఇప్పుడు ఇది ఏ అనేది ఏంటి తెలుసా, మాక్సిమం డిస్ప్లేస్మెంట్. ఏ అనేది మాక్సిమం డిస్ప్లేస్మెంట్. దాన్నే ఏమంటారంటే, ఏ అంటే మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఏమంటారు, యాంప్లిట్యూడ్ అంటారు. మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆల్సో కాల్డ్ యాజ్ యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే మాక్సిమం అని అర్థం, మాక్సిమం అని అర్థం. ఓకే, ఎస్హెచ్ఎం అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్. ఒకసారి వెనక్కి తిరిగి వెళ్ళినాను అభిరామ్, నీకు అర్థమవుద్ది. సో ఇప్పుడు ఈ పొజిషన్ ఉంది కదా, x is equal to 0 అనేది, ఈ పొజిషన్ కి పేరేంటి తెలుసా, మీన్ పొజిషన్. మీన్ పొజిషన్, దిస్ ఈజ్ మీన్ పొజిషన్. ఇక లాస్ట్ ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది కాబట్టి ఈ పొజిషన్ ఏమంటారంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటారు. దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, మీన్ పొజిషన్ అండ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. మరి ఇదేంటి సార్ అంటే ఇది కూడా ఎక్స్ట్రీమ్ పొజిషనే, ఇది కూడా ఎక్స్ట్రీమ్ పొజిషనే. స్టెప్ అర్థమైందా? ఓకేనా ఇది? సో ఇప్పుడు నువ్వేం చేయాలో నేను చెప్తా చూడు. సింపుల్ హార్మోనిక్ మోషన్ చేయాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా, నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. సార్ ఎప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలంటే అవసరం లేదు, ఫస్ట్ ఎక్కడో చోటు నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. ఎస్ కరెక్ట్ మోక్షాగ్న, వెరీ గుడ్. గ్రావిటేషన్ లో నెగిటివ్ అంటే అట్రాక్షన్ కదా, మరి ఇక్కడ నెగిటివ్ అంటే టువర్డ్స్ మీన్ పొజిషన్ సార్ అంటే ఎస్, వెరీ గుడ్. సో దీని ఈక్వేషన్ ఆల్రెడీ x is equal to a sin omega t అని పిల్లలు చెప్పేశారు, కరెక్టే చెప్పారు, మీరు కరెక్టే చెప్పారు, వెరీ గుడ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. స్టార్ట్ చేసి ఫస్ట్ ఏం చేయాలి, ఇలా వెళ్ళాలి, ఎక్స్ట్రీమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి తిరిగి ఇలా రావాలి, మళ్ళీ ఇక్కడ నుంచి తిరిగి ఇలా వెళ్ళాలి, అప్పుడు ఒక ఆసిలేషన్ అయింది, అప్పుడు ఒక ఆసిలేషన్ అయింది. ఆసిలేషన్ అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి నువ్వు అభిరామ్, ఒక్కసారి వీడియోని రివర్స్ చేసుకొని 1.25 లేదా 1.5లో చూసుకుంటారా, నువ్వు ఇక్కడికి వచ్చేసరికి నీకు అదంతా అర్థమవుద్ది. ఐ విల్ నాట్ రిపీట్ దిస్ వన్స్ అగైన్, ఓకేనా? సో యూ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ x is equal to 0, ఇలా వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి తిరగాలి, ఇటు తిరిగి మళ్ళీ ఇలా రావాలి, మళ్ళీ ఇటు తిరిగి ఇలా వెళ్ళాలి. అంటే ఎప్పుడు కూడా ఇలాగే ఆసిలేట్ అవుతూ ఉండాలి, అంటే ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఇక్కడికి వెళ్తావో అంతకంటే దాటి నువ్వు వెళ్ళవు కాబట్టి అదే లాస్ట్ పొజిషన్ కాబట్టి అదే మాక్సిమం డిస్ప్లేస్మెంట్ అవుతుంది. దాన్నే యాంప్లిట్యూడ్ అంటారు, దాన్నే యాంప్లిట్యూడ్ అంటారు. మీన్ పొజిషన్ టు మీన్ పొజిషన్ కాదు, మీన్ పొజిషన్ టు మళ్ళీ మీన్కి వచ్చి మళ్ళీ ఇలా తిరిగి వచ్చి మీన్ పొజిషన్కి వస్తే ఒక ఆసిలేషన్. మీన్ టు మీన్ టు మీన్, మీన్ నుంచి అటు వెళ్ళాలి, అటు నుంచి ఇటు రావాలి, మళ్ళీ ఇటు నుంచి ఇటు వెళ్ళి ఇటు నుంచి ఇటు వస్తే ఒక ఆసిలేషన్. లేదా నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావో అక్కడికి రావాలి. సపోజ్ నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యావు అనుకో, సపోజ్ నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినావు అనుకో, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినావు అనుకో, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఇటు రావాలి, ఒక ఆసిలేషన్. ఒక ఆసిలేషన్ కి పట్టే టైం ఏమంటారు అంటే టైం పీరియడ్ అంటారు. సో టైం పీరియడ్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్, టైం పీరియడ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, ఆల్రెడీ మీకు తెలిసింది. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్. తర్వాత యాంగులర్ ఫ్రీక్వెన్సీ, యాంగులర్ ఫ్రీక్వెన్సీ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటండి, యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే యాంగిల్ని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేయాలి, ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఫేజ్. చాలా చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే ఫేజ్ అండి. ఫేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువగా క్వశ్చన్స్ దేని మీద వస్తాయి ఎస్హెచ్ఎంలో అంటే ఫేజ్. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఆన్ ఫేజ్. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ డిపెండ్స్ ఆన్ ఫేజ్. అసలు ఫేజ్ అంటే ఏంది ఇది చూద్దాం ఒకసారి. అసలు ఈరోజు మొత్తం మనం ఫేజ్ గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా పిల్లలు? ఓకే, రైట్. నెక్స్ట్, కెన్ యూ టెల్ మీ, సి ఇలాంటి మోషన్ ని రిప్రజెంట్ చేయడానికి నాకు ఎవరు కావాలంటే సైన్ కానీ కొసైన్ కానీ కావాలి. సో ఐ విల్ యూజ్ సైన్ థీటా, సైన్ థీటా యూజ్ చేస్తా.
కానీ మీకు తెలిసింది ఏంటంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు థీటా బై టీ అని తెలుసు కాబట్టి థీటా ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే ఒమేగా టీ రాసుకోవచ్చు. అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమైపోద్ది అంటే సైన్ థీటా అయిపోద్ది. సైన్ థీటా ప్లేస్లో సైన్ ఒమేగా టీ అయింది. సింపుల్గా దాన్ని ఏతో మల్టిప్లై చేయి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. సో వాట్ డస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ రిప్రజెంట్? It represents displacement of particle in SHM. It represents displacement of particle in SHM. Displacement of particle of SHM లేదా SHM, whatever it is. ఇది x is equal to a sin omega t అనేది SHM రిప్రజెంట్ చేస్తుందో లేదో ఒకసారి మనం చూద్దాం. ఏదైనా డిస్ప్లేస్మెంట్ SHM రిప్రజెంట్ చేస్తుందో లేదో ఎలా తెలుస్తుంది మనకి అంటే చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. ఫస్ట్ ఇక్కడ x is equal to a sin omega t రాసుకున్నా చూడు. నేను x is equal to a sin omega t రాసుకున్నా. దీన్ని ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తా, dx by dt. dx by dt డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? dx by dt. y is equal to a sin omega t కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఇలా y యాక్సిస్ లో ఆసిలేట్ అయితే y is equal to a sin omega t రాయొచ్చు. x యాక్సిస్ లో ఆసిలేట్ అయితే x is equal to a sin omega t రాయొచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే dx by dt అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే a అలాగే ఉంటుంది. sin omega t కి డెరివేటివ్ ఏంటంటే cos omega t into omega. What is the derivative of sin omega t? Cos omega t into omega. This is nothing but velocity. Velocity is equal to a omega cos omega t. So what does V stand for? V stand for velocity. V stand for velocity. దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేద్దాం. మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే dv by dt is equal to ఏమొస్తుందంటే a omega అలాగే ఉంటుంది. cos omega t కి డెరివేటివ్ ఏంటంటే మైనస్ sin omega t ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ omega. తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో రైట్, ఇప్పుడు dv by dt అంటే యాక్సెలరేషనే కదా. యాక్సెలరేషన్ ఇస్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ రాస్తున్నా అండ్ మైనస్ a sin omega t. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం జరిగిందంటే x is equal to a sin omega t కాబట్టి మళ్ళీ a sin omega t ప్లేస్ లో x రాసుకుంటే a is equal to మైనస్ ఒమేగా స్క్వేర్ x వచ్చింది. సో a is equal to మైనస్ ఒమేగా స్క్వేర్ x వచ్చింది కాబట్టి a ప్రపోర్షనల్ టు మైనస్ x అయితే వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ x is equal to a sin omega t can be used as displacement of particle in SHM. Okay, yeah, right. So a proportional to minus x. దీన్నే ఇంకోలాగా రాసుకోవచ్చు, a is equal to మైనస్ ఒమేగా స్క్వేర్ x కదా. మరి a అంటే d స్క్వేర్ x బై dt స్క్వేర్ అని రాసుకోవచ్చా లేదా ఒకసారి చెప్పండి నాకు. d స్క్వేర్ x బై dt స్క్వేర్ అని రాసుకోవచ్చా లేదా? ఎందుకు సార్ a అంటే d స్క్వేర్ x బై dt స్క్వేర్ రాయాలంటే a అంటే యాక్సెలరేషనే కదా. రెండు సార్లు డిఫరెన్షియేట్ చేయాలి డిస్ప్లేస్మెంట్ ని. ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది, మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే యాక్సెలరేషన్ వస్తుంది. అవునా? ఇట్స్ ఓకే నాని, నో ప్రాబ్లం. సో ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ మిగిలింది ఏంటంటే డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏమంటారు తెలుసా? డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. దిస్ ఈజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మీకు మ్యాథ్స్ 2Bలో ఉంటుంది, అవునా? ఆర్డర్ అండ్ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియేషన్, డిగ్రీ అండ్ ఆర్డర్ అని చెప్పి ఉంటాయి మీకు, సెకండ్ ఆర్డర్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది. సో దిస్ ఈస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ SHM. పార్టికల్ SHM లో ఉంటే దాని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇదనమాట. దీని మీద కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, యా. సో ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా పిల్లలకి, ఆ ఎగ్జాంపుల్కి ఆన్సర్ ఇవ్వండి మీరు. సో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్. ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్. పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ కనుక్కోవాలి. పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ కనుక్కోవాలి, ఓకేనా? ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇస్తున్నా అంటే డి స్క్వేర్ వై బై
dt స్క్వేర్ ప్లస్ 4y ఇజ్ ఈక్వల్ టు 0 అని ఈక్వేషన్ ఇచ్చారు. ఇచ్చేసి దాని టైం పీరియడ్ కనుక్కోమన్నారు. రాయండి ఒకసారి, దాని టైం పీరియడ్ ఎంతో చెప్పండి మీరు నాకు. ద పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ d స్క్వేర్ y బై dt స్క్వేర్ ప్లస్ 4y ఈక్వల్ టు 0 చెప్పాలి, అందరూ చెప్పాలి. అండ్ అందరూ వీడియోని ముందు లైక్ చేసేయండి. ఐఎమ్ ఫ్రమ్ తాడేపల్లిగూడెం. ఓకే, టూ సెకండ్సా? కాదు, ఆన్సర్ ఇచ్చారండి పిల్లలు. షుడ్ బి సాల్వ్ డి సాల్వ్ చేయకండి, దీన్ని డి, అరే పిల్లలు దీన్ని డి సాల్వ్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు k sin 4t వస్తుంది కదరా. దీన్ని సాల్వ్ చేయకండి మీరు, దీని డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. మ్యాథ్స్ కాదు ఇది, జస్ట్ పీరియడ్, టైం పీరియడ్ ఏంటో చెప్పండి చాలు. ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్. సపోజ్ ఇప్పుడు దీన్ని స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేసినట్లయితే డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అనేది స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేస్తే ఒమేగా స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 4 వచ్చింది. ఒమేగా స్క్వేర్ వాల్యూ 4 వచ్చింది. అప్పుడు ఒమేగా ఏమవుతుందంటే 2 అవుతుంది. ఒమేగా అంటే 2π/t కాబట్టి 2π/t is equal to 2 అయితే 2 cancel, the time period will be equal to pi sec. నేను అడిగింది ఇదన్నా, ఇది 2π/s, టైం పీరియడ్ ఇస్ 2π/ఒమేగా, అట్లా కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఒమేగా 2 కాబట్టి టైం పీరియడ్ ఇస్ 2π/ఒమేగా కాబట్టి ఎట్లా రాసినా ఒకటే, 2π/ఒమేగా అంటే 2, so that will give you pi. So whatever you are doing, still you will get the same answer. So this is how you have to solve this. Okay na? Yes, very good, very nice. ఇప్పుడు ఫేజ్ గురించి మాట్లాడదామా? లెట్స్ టాక్ అబౌట్ ఫేజ్. ఫేజ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఫేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫేజ్ అంటే ఏం లేదు, ఫేజ్ అంటే యాంగిలేరా, కాకపోతే యాంగిల్ కరెస్పాండింగ్ టు డిస్ప్లేస్మెంట్. దాన్నే ఫేజ్ అంటారు. ఇది నా డెఫినేషన్, ఓన్ డెఫినేషన్. యాంగిల్ కరెస్పాండింగ్ టు డిస్ప్లేస్మెంట్, లేదా ఫేజ్ ని ఇంకోలాగా ఏం రాసుకోవచ్చు అంటే స్టేట్ ఆఫ్ ఆసిలేషన్. ఇట్ యాక్చువల్లీ డిఫైన్స్ ద స్టేట్ ఆఫ్ ఆసిలేషన్ స్టేట్ ని పర్ఫెక్ట్ గా డిఫైన్ చేసేది ఏంటంటే ఫేజ్. వెరీ సింపుల్, ఫేజ్ ఇస్ వెరీ సింపుల్. మీతో ఇట్లా ఆన్సర్లు చేయిస్తాను నేను, చాలా ఈజీగా చేయిస్తాను. ఫేజ్ చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. ఇప్పుడు నేను ఎస్హెచ్ఎం చేస్తున్నా, ఇది మీన్ పొజిషన్ అనుకో, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాను నేను. x = 0 నుంచి స్టార్ట్ అవుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇలా రాసుకుంటున్నా, చూడు, ఇలా రాసుకుంటున్నా. ఓకేనా? ఇది సైన్ వేవ్ కాబట్టి ఇలా రాసుకుంటున్నా, రైట్? సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు నేను ఇక్కడ ఉన్నా. ఇది మ్యాక్సిమం కదా, ఈ యాంగిల్ గురించి తెలుసుగా మీకు. π/2 అయినా ఈ యాంగిల్ చూడండి, ఈ యాంగిల్ ఎంత π, ఈ యాంగిల్ ఎంత 3π/2, ఈ యాంగిల్ ఎంత 2π. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కి కరెస్పాండింగ్ ఫేజ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి మెజర్ చేయండి. ఫేజ్ అంటే యాంగిల్, స్టేట్ ఆఫ్ వైబ్రేషన్. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. నేను ఇక్కడున్నా అంటే ఇక్కడ నుంచి లాస్ట్కి వెళ్ళా అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్ అదే కదా, అంతకంటే దూరం వెళ్ళను కదా, లాస్ట్ అదే. ఇది కూడా ఇంతకంటే హైట్ వెళ్ళను. కాబట్టి x = a ఉంది కదా, ఈ పొజిషన్ దగ్గర ఫేజ్ ఎంత అంటే π/2. అంటే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు
0, 1, 2, 3, 4, 50 degrees, 60 degrees, 75 degrees, 80 degrees, 90 degrees. 90 degrees. అక్కడ నుంచి తిరిగి వస్తున్న వెనక్కి ఫేజ్ ఇంక్రీజ్ అయిద్దా డిక్రీజ్ అయిద్దా చెప్పండి. ఫేజ్ ఇంక్రీజ్ అయిద్దా డిక్రీజ్ అయిద్దా చెప్పండి. అక్కడ నుంచి తిరిగి వెనక్కి వస్తున్నా ఫేజ్ ఇంక్రీజ్ అయిద్దా డిక్రీజ్ అయిద్దా. ఆన్సర్ ఇవ్వాలి. ఇంక్రీజ్ అవుద్ది. డిక్రీజ్ అవ్వదు, ఇంక్రీజ్ అవుతుంది. అంటే 0, 1 నేను చెప్పేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, నీకు యాంగిల్ ఈజీగా వచ్చేస్తుంది. డిక్రీజ్ అవ్వదు, ఇంక్రీజ్ అవుతుంది. ఫేజ్ అనేది కంటిన్యూగా ఇంక్రీజ్ అయితేనే ఉంటుంది. ఓకే, కంటిన్యూగా ఇంక్రీజ్. ఈరోజు జోక్ లేదు, టుడే నో జోక్. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్న రైట్ సైడ్ 0, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. అక్కడ నుంచి 90 degrees వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు 95 degrees, 100 degrees, మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చా. అంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నా, మళ్ళీ ఇటు నుంచి తిరిగి వచ్చా. ఇలా తిరిగి వెళ్ళేటప్పుడు ఫేజ్ ఎంత తెలుసా? నువ్వు అదే పొజిషన్లో ఉన్నా కూడా నీ యాంగిల్ ఎంత అవుతుందంటే 180 degrees అవుతుంది. ఎందుకంటే 180కి మళ్ళీ నువ్వు అక్కడికే వస్తావు కాబట్టి. 180 నుంచి ఏం చేస్తున్నావు, మళ్ళీ ఇటు వెళ్తున్నావు నువ్వు. అంటే నీ ఫేజ్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, నువ్వు నెగిటివ్కి వెళ్తున్నావు. ఇక్కడ వచ్చేసి x = -a దగ్గరకు వచ్చావు. నెగిటివ్లో మాక్సిమం ఇక్కడికి వచ్చావు. అంటే ఇక్కడ ఫేజ్ ఎంత అవుతుంది అంటే 3π/2. మళ్ళీ ఇక్కడ నుంచి తిరిగి ఇక్కడికి వెళ్ళావు. ఇప్పుడు ఫేజ్ ఎంత అవుతుందంటే 2π అవుతుంది. అంటే నేను రాసే దాన్ని బట్టి, నేను రాసే పొజిషన్ని బట్టి నీకు ఫేజ్ అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చూడు, చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు. 0 నుంచి ఏకి వెళ్తావు కదా, అప్పుడు ఫేజ్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. 0 నుంచి ఏకి వెళ్తున్నావు, ఫేజ్ ఫస్ట్ క్వాడ్రంట్. 90 degrees అయిపోయింది కదా, తిరిగి వెనక్కి వస్తున్నావు. మళ్ళీ ఏ నుంచి 0కి వచ్చేటప్పుడు ఫేజ్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. అంటే 90 నుంచి 180 వరకు ఉంటుంది. మళ్ళీ ఇటు నుంచి ఇటు వెళ్తున్నప్పుడు ఫేజ్ థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. అంటే 270 మైనస్ 180 ప్లస్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు వెళ్తే 270 ప్లస్ 360 మైనస్. 4 quadrants, 4 డిఫరెంట్ యాంగిల్స్. చాలా సింపుల్. ఓకేనా? జడేజా గాట్ ఎ క్యాచ్ అట్ బౌండరీ అంట. ఏంటో 5 wickets పోయినాయి వాళ్ళ పాపం. ఇక కష్టమే అనుకుంటా వాళ్ళు. 102 runs in 40 balls అంట. ఏమో చెప్పలేము. ఇట్ ఈస్ డిసైడెడ్ వెన్ మ్యాచ్ స్టార్ట్సా. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది ఏమన్నా. ఓకే రైట్, వాళ్ళు చూద్దాం, ఇండియా గెలుస్తుంది ఏముంది. సో ఇప్పుడు పిల్లలు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను చూడండి. నువ్వు x = 0 అంటే ఇది, x = +a అంటే ఇది. అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఫేజ్ ఇంక్రీజ్ అయితే మళ్ళీ x = 0కి వస్తే 180, x = -aకి వెళ్తే 270, -a నుంచి 0కి వస్తే మళ్ళీ 360. డన్, దట్స్ ఇట్. ఓకేనా? సో ఇప్పుడు మనం కొన్ని ఫేజ్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ టాక్ అబౌట్ ఫేజ్. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ఫేజ్ మచ్ బెటర్. ఫేజ్ని ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ఒక్కసారి నేను ట్రిక్ చెప్పిన తర్వాత మీకు చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేయాలన్నమాట. డిక్రీజ్ అవ్వదు, ఫేజ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది, డిస్ప్లేస్మెంట్ డిక్రీజ్ అవుద్ది. ఫేజ్ ఇంక్రీజ్ అవుద్ది, డిస్ప్లేస్మెంట్ డిక్రీజ్ అవుద్ది. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా చూడు, నేను ఇక్కడ ఉన్నరా బాయ్, నేను ఇక్కడ ఇది x = 0 అన్నా, ఇది x = 0. నేను ఎక్కడున్నా అంటే x = +a దగ్గర ఉన్నా. ఓకేనా? ఎగ్జాక్ట్లీ హాఫ్ రా బాబు. అంటే x = a/2. ఇక్కడ ఫేజ్ ఎంత అంటే 0 degrees. ఇక్కడ ఫేజ్ ఎంత అంటే 90 degrees. మరి ఇక్కడ ఫేజ్ ఎంతో చెప్తారా? ఆన్సర్ ఇవ్వండి నాకు. ఇక్కడ ఫేజ్ ఎంతో ఆన్సర్ ఇవ్వండి. ఇక్కడ ఫేజ్ 0 degrees, ఇక్కడ ఫేజ్ 90 degrees. మరి ఇక్కడ ఫేజ్ ఎంతో చెప్పండి. ఎగ్జాక్ట్లీ హాఫ్లో. రివర్స్ వస్తున్నప్పుడు ఫేజ్ ఒక్కసారి మనం 0 నుంచి స్టార్ట్ అయితే ఫేజ్ కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతుంది. 0 నుంచి ఒక ఆసిలేషన్ చేస్తే 2π అవుతుంది యాంగిల్. ఓకేనా? డిక్రీజ్ అయ్యే ఛాన్స్ లేదు, గుర్తుపెట్టుకోండి అది.
ఓకేనా? 45 degrees, వెరీ గుడ్, వెరీ గుడ్. 135 degrees, 45 మీరు అందరు ఆన్సర్ ఇచ్చారు, కానీ అన్ఫార్చునేట్లీ అందరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. అలా దట్స్ నాట్ హౌ ద ఫేజ్ వర్క్స్. నో 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 45 కాదు, 135 కాదు, రెండు రాంగ్. అక్కడ ఫేజ్ 30 degrees, ఫేజ్ 30 degrees. చెప్తా నేను, ఒకసారి చెప్తా మీరు వినండి. ఓకేనా? చూడండి ఏం చేయాలి ఇప్పుడు. అదే కాన్సెప్ట్ మరి, అంతే. చిన్న మిస్టేకే చేస్తారు మీరు. అరే నాన్న, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ఉంది కదా, దీన్ని ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 అని రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ ఈక్వల్ టు 0 పెట్టేద్దాం, ప్రాబ్లం లేదు. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకో. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ సైన్ 5 అని రాసుకుందాం. ముందైతే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ సైన్ 5, ఎందుకంటే మనం ఇందాక తీసుకున్న గ్రాఫ్ సైన్ గ్రాఫ్ కాబట్టి. నువ్వు ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో ముందుగా నువ్వు ఎక్కడున్నావు, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు a/2 దగ్గర ఉన్నావు. ఇక్కడ a/2 పెట్టు. a/2 పెడితే ఆన్సర్ ఏమొస్తుందంటే a/2 ఇజ్ ఈక్వల్ టు ఏ సైన్ 5 వస్తుంది. సైన్ 5 వాల్యూ ఎంత వస్తుంది అంటే 1/2 వస్తుంది. సైన్ 5 వాల్యూ 1/2 వస్తుంది. సైన్ 5 1/2 అయింది అంటే 5 వాల్యూ ఎంతో చెప్తారా నాకు? సైన్ 5 1/2 అయింది అంటే 5 వాల్యూ ఎంతో చెప్తారా నాకు? సార్ 5 వాల్యూ ఎంత అంటే చాలా సింపుల్ సార్, 30 degrees. మరి 150 degrees కూడా అవ్వచ్చుగా. ఎగ్జామ్ ఉంది సార్, కెన్ యూ క్లోజ్ క్లాస్ ఆఫ్టర్ దిస్ టాపిక్? నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో క్లాస్ నుంచి. ఎగ్జామ్ ఎప్పుడు ఉంది? కెన్ యూ క్లోజ్ క్లాస్ ఆఫ్టర్ దిస్ టాపిక్? అఫ్ కోర్స్, క్లాస్ అయిపోతే క్లాస్ క్లోజ్ చేయడమే కదా, సింపుల్. నాకెందుకు చెప్తున్నావు ఎగ్జామ్ ఉందని? π/6 దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే π/6 రాసుకోవచ్చు, కరెక్ట్. డివైడెడ్ ఇదేమో π - π/6 అంటే 180 - θ, విచ్ ఈస్ సింప్లీ ఒకటేమో π/6, ఇంకోటేమో 5π/6. రెండు స్టెప్స్ అర్థమయ్యా మీకు? రైట్. ఇప్పుడు సింప్లీ నేను ఏమంటున్నానంటే, ఇక్కడ పార్టికల్ ఉంది కదా, ఇక్కడ పార్టికల్, ఒకవేళ ఇక్కడ పార్టికల్లో రైట్ సైడ్ ఆరో మార్క్ రాశాను అనుకోరా, రైట్ సైడ్ ఆరో మార్క్ 2π/3 కాదు, రైట్ సైడ్ ఆరో మార్క్ రాశాను అనుకో, దాని మీనింగ్ ఏంటంటే పార్టికల్ ఇలా వెళ్తుంది కాబట్టి ఫేజ్ ఎంత ఉండొచ్చు అంటే π/6 ఉంటుంది. ఎందుకంటే ఇట్లా వెళ్తుందంటే ఇంకా 90 కవర్ చేయలేదు, కానీ ఇలా తిరిగి వస్తుందంటే మాత్రం దాని మీనింగ్ ఏంటంటే 90 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫేజ్ 150 ఉంటుంది, లేదా 5π/6 ఉంటుంది. స్టెప్ అర్థమైందా? టెలిగ్రామ్ లో ఎగ్జామ్ ఉంది కదా, 10:30 కదా, రైట్? మీరు కావాలంటే దానికి ప్రిపేర్ అవ్వచ్చు, వెళ్ళిపోవచ్చు క్లాస్ నుంచి. ఐ విల్ నెవర్ ఫోర్స్ ఎనీవన్ టు స్టే ఇన్ మై క్లాస్. ఓన్లీ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు లెర్న్ ఓన్లీ విల్ స్టే ఇన్ మై క్లాస్. నో ఫోర్సింగ్. పిల్లలు ఎందుకు ఫోర్స్ చేయాలి? బుజ్జులు కదరా వాళ్ళు. ఓకేనా? ఓకే, రైట్. సో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ నడుస్తుంది ఇక్కడ, క్లాస్ క్లోజ్ చేయి, తిక్క మాట్లాడద్దు. సో రైట్, ఇప్పుడు ఇది మీన్ పొజిషన్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా. మీన్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తుంటే ఇది x ఇజ్ ఈక్వల్ టు 0, ఇలా x ఇజ్ ఈక్వల్ టు +a ఇంక్రీజ్ అవుతుంది ఫేజ్. నేను సపోజ్ ఇక్కడ ఆరో మార్క్ ఇట్లా రాశాను అనుకో, అంటే పార్టికల్ ఇలా వెళ్ళి ఇలా వస్తుందని అర్థం, అంటే ఫేజ్ 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ ఉంటుందని అంటే. ఓకేనా? ఫేజ్ 90 కంటే ఎక్కువ, డిఫరెన్స్ బిట్వీన్ ఫేజ్. అరే ఆ క్వశ్చన్ వేరు రా నాన్న, ఇప్పుడు దాన్ని అడగలే నేను. ఓకేనా? ఎస్ నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇలా వెళ్ళేటప్పుడు ఫేజ్ ఇంక్రీజ్ అవుతుంది. 0 1 2 3 4 5 6 90, తిరిగి వచ్చేటప్పుడు 91 92 93 94. డెఫినెట్ గా ఇక్కడ ఉన్న పార్టికల్ లెఫ్ట్కి వెళ్తుందంటే దాని ఫేజ్ ఖచ్చితంగా 90 కంటే ఎక్కువ ఉండాలి కదా, ఓకేనా? 90 కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి దిస్ ఈస్ ద జనరల్ ఈక్వేషన్ రా. ఇది జనరల్ ఈక్వేషన్. ఓకేనా? ఓకే, జనరల్ ఈక్వేషన్ మనం డైరెక్ట్ గా తీసుకుంటాం, అది డోంట్ ప్రాబ్లం. సో రైట్, సో ఇప్పుడు నేనేమంటానంటే ఇంకో మీకు ఎగ్జాంపుల్ ఇస్తా. నేను ఇక్కడ ఏదో ర్యాండమ్ పొజిషన్ లో ఉన్నా, నేను లెఫ్ట్ సైడ్ వెళ్తున్నా. నా ఫేజ్ ఇక్కడ దేనికి మధ్యలో ఉంటుంది చెప్పండి నాకు.
ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తున్నా, ఇక్కడ ఉన్న ఫేజ్ దేనికి మధ్యలో యారో మార్క్ ఇటు ఉంది, దేనికి మధ్యలో ఉంటుంది? ఏముంది సార్, ఇక్కడ నుంచి ఇటు వెళ్తే ఫస్ట్ క్వాడ్రంట్ అన్నారు కదా, ఇలా తిరిగి వస్తే సెకండ్ క్వాడ్రంట్ కదా, మళ్ళీ ఇలా వెళ్తుంది కాబట్టి థర్డ్ క్వాడ్రంట్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు వెళ్తే ఫోర్త్ క్వాడ్రంట్. అర్థమైందా? స్టెప్స్ అర్థమైనా మీకు? అర్థమైనాయా? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జస్ట్ ఇక్కడ నుంచి ఇటు వెళ్ళడానికి, ఇటు నుంచి ఇటు రావడానికి, ఇటు నుంచి ఇటు వెళ్ళడానికి, ఇటు నుంచి వెళ్ళడానికి ఫేజ్. అర్థమైందా పాయింట్? ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఫేజ్ థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి 270 కంటే ఎక్కువ ఉంటుంది. వెరీ గుడ్. ఎస్, రైట్. ఇప్పుడు జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ చేద్దాం, ఫేజ్ గురించి అర్థం చేసుకుందాం. 2 ఎగ్జాంపుల్స్ చేద్దాం. నేను జాగ్రత్తగా కేర్ఫుల్గా చెప్పాలి, నాకు ఆలోచించి చెప్పాలి. x = 0 ఇది అర్థమైతే చాలు నాకు. నేను ఇక్కడ ఉన్నా, a/√2 దగ్గర ఉన్నా, a/√2 దగ్గర ఉన్నా, లెఫ్ట్కి వెళ్తున్నా, ఇట్లా పోతున్నా, యారో మార్క్ ఇట్లా ఉన్నది. ఇది x = a. p1 అనే పాయింట్. వాట్ ఈస్ ద ఫేజ్ ఆఫ్ పార్టికల్ p1 లేదా వాట్ ఈస్ ఫేజ్ ఎట్ p1? ఓకే, ఎట్ p1. సరే, ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడు π - 135 కాదు నాన్న. ఇప్పుడు నేను చెప్తా చూడు. ఫేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ x = a sin phi రాసుకో. నువ్వు x = a sin phi రాసుకొని x ప్లేస్ లో ఏం పెడతావు? a/√2 పెట్టు. a/√2 పెడితే a = sin phi అవుతుంది. సో a క్యాన్సిల్, sin phi వాల్యూ ఎంత అవుతుందంటే 1/√2. ఓకే సార్, sin phi 1/√2 అయిందంటే పైకి 2 వాల్యూస్ ఉంటాయి, ఒకటి π/4, ఇంకొకటి π - π/4. ఎందుకు సార్ అంటే π/4 ఫస్ట్ క్వాడ్రంట్లో, π - π/4 సెకండ్ క్వాడ్రంట్లో. ఇప్పుడు ఈ రెండిట్లో ఆ పార్టికల్ ఫేజ్ ఎంతో చెప్పు? 3π/4. వెరీ గుడ్ అజయ్, వెరీ నైస్. 45 degrees కాదు, 45 degrees ఎప్పుడు తెలుసా? ఇటు వెళ్ళేటప్పుడు 45 degrees. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళేటప్పుడు 45, 60, 90 వెళ్తుంది. అటు నుంచి తిరిగి వస్తుంది కదా, 90 కంటే ఎక్కువ ఉంటుంది, 180 కంటే తక్కువ ఉంటుంది. 3π/4. ఇప్పటికైనా అర్థమైందా? ఒక డైరెక్షన్కి ఒకటే క్వాడ్రంట్ వస్తుందిరా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. ఇది x = 0. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఆన్సర్ ఇవ్వండి. నాకు తొందర ఏం లేదు. మీకు తొందరగా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడం కావాలి. x = -a/2 దగ్గర ఉన్న యారో మార్క్ ఎటు ఉంది తెలుసా? ఇటు ఉంది. యారో మార్క్ వచ్చేసి ఇటు ఉంది, ఇటు వెళ్తుంది. ఇది ఇప్పుడు దాని ఫేజ్ కావాలి, ఇటు వెళ్తుంది, ఫేజ్ కావాలి. క్లియర్? ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? ఫేజ్ అర్థం కావాలి ముందు. ఫేజ్ చాలా ఇంపార్టెంట్. శ్రీలక్ష్మి, గుడ్. 3π/2 సిన్స్ ఇట్ ఈస్ బిట్వీన్ π/2 అండ్ π. నైస్. ఇప్పుడు మరి ఈ యాంగిల్ ఆల్రెడీ నీకు ఏ క్వాడ్రంట్లో ఉందో తెలుసు కదా, కాబట్టి x = -a/2 పెడితే 180 + θ కాబట్టి డైరెక్ట్ గా π + π/6 అని రాసుకోవచ్చా? సరే, ఎందుకు సార్ π/6 రాస్తున్నారంటే sin 30 degrees 1/2 కదా, అట్లా. ఓకేనా? π + π/6 అంటే ఎంత? 7π/6 is the phase. 4π/3 కాదు రో. థర్డ్ క్వాడ్రంట్ కరెక్టే. అదే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, మరి మీరు చేస్తారో లేదో. ఇది x = 0 దగ్గర ఉంది. ఫేజ్ కరెక్ట్గా అర్థమైతే చాలండి. ఇక్కడ ఇది √3a/2. యారో మార్క్ లెఫ్ట్ లో ఉంది. ఉందంటే మీనింగ్ ఏంటంటే పార్టికల్ అలా వెళ్ళి ఇలా వస్తుందన్నమాట. ఇలా. దీని ఫేజ్ ఎంతో చెప్పండి? √3a/2 ఫేజ్ చెప్పండి. ఫేజ్ క్లారిటీ రావాలి. ఈ రోజు అసలు మనం నేర్చుకునేదే ఫేజ్. ఇంట్రడక్షన్ అంటే అదే ఫేజే.
ఇంట్రడక్షన్ అంటే ఫేజే. దీనికి ఆన్సర్ ఇవ్వాలి. దీనికి ఆన్సర్ ఇస్తే నేను క్లాస్ ఇక మీకు ఫేజ్ అర్థమైంది కాబట్టి వీ కెన్ స్టాప్ ద క్లాస్. మీరు చదువుకోవచ్చు కావాలంటే. దీనికి ఆన్సర్ ఇవ్వాలి. 2π/3 ఓకే, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే x is equal to a sin phi రాసేసి x ప్లేస్లో ఏం రాయాలంటే √3a/2 రాయాలి is equal to a sin phi. అప్పుడు sin phi వాల్యూ ఎంత అవుతుందంటే √3/2 అవుతుంది. phi వాల్యూ రెండు వస్తాయి, ఒకటి 60 degrees, ఇంకోటి π-π/3 విచ్ ఈస్ 2π/3. ఇప్పుడు π/3లో 2π/3లో ఏది చూస్ చేసుకోవాలి మీరు? 2π/3. వెరీ నైస్, అందరూ చాలా పర్ఫెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారు. మీకు ఫేజ్ చాలా బాగా అర్థమైనట్టు. ఎందుకంటే ఇలా వెళ్ళేటప్పుడు మనకి π/3, తిరిగి వచ్చేటప్పుడు π-π/3, మళ్ళీ π+π/3, 2π-π/3. అర్థమైందా లేదా? ఎస్, గుడ్, వెరీ గుడ్. అందరు కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారు, అందరికి అర్థమైంది. ఐ నో. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చేసి ఈ క్లాస్ని ముగించేద్దాం మనం, ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ చేసిన తర్వాత ఈ క్లాస్ని కంట్రోల్ చేద్దాం. ఏం చేద్దాం? ఆఫ్ చేద్దాం. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అన్న ఇది. ఇది x is equal to 0, ఇక్కడ ఉంది పార్టికల్, ఇలా లెఫ్ట్కి వస్తుంది. (3a/4) 3a/5, x equal to 3a/5 దగ్గర ఉంది. టెల్ మీ ద ఫేజ్ ఇన్ డిగ్రీస్. ఓకేనా? ఎస్, టెల్ మీ ద ఫేజ్ ఇన్ డిగ్రీస్. డిగ్రీస్లో చెప్పాలి ఫేజ్. టెల్ మీ ద ఫేజ్ ఇన్ డిగ్రీస్. వెరీ గుడ్ ఆన్సర్. 45 కాదు, 143 కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3a/5 రాస్తే x is equal to a sin phi రాసుకుంటే ఫేజే కదా అక్కడ. ఏ క్యాన్సిల్, sin phi వాల్యూ ఎంత వచ్చిందంటే 3/5 అయింది. sin phi వాల్యూ 3/5. అప్పుడు 5 is equal to ఎంత అవుతుందంటే 37 degrees, లేదా 180 - 37 degrees, 143 degrees. 37 లేదా 140. ఇప్పుడు రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలి మనం? వెరీ గుడ్, 143 degrees చూస్ చేసుకోవాలి, ఎందుకంటే లెఫ్ట్కి వస్తుంది కాబట్టి. అంతే. వెరీ గుడ్. ఇప్పుడు ఇదే ఇక్కడ రాసా. ఇంకొకటి లాస్ట్, x is equal to -4a/5 ఉంది. x equal to -4a/5 ఉంది. ఇటు వస్తుంది పార్టికల్. దీని ఫేజ్ చెప్పండి చాలు. ఇటు వస్తుంది -4a/5, అదొక్కటి చాలు ఇక. సరే, సెకండ్ ఎగ్జాంపుల్లో -a/2 మీరు ఎందుకు π+π/2 రాశారు? π+π/2 రాశాను. π+π/6 రాసా కదా. sin a/2 పెడితే నీకు అదే వస్తుంది కదా. 323. వెరీ గుడ్. ఇప్పుడు ఇది డెఫినెట్ గా ఇలా వెళ్తుందంటే యాంగిల్ 360 - θ ఉంటుంది. 360 degrees - θనే కరెక్ట్. మరి లేదా 5 కరెక్ట్, వాట్ ఎవర్. సో ఎలా చేయాల్సి అంటే 4/5 ఎప్పుడు వస్తుందంటే 53 degrees దగ్గర వస్తుంది కాబట్టి 4/5 అనేది 53 degrees దగ్గర వస్తుంది కాబట్టి 360 degrees - 53 degrees, అప్పుడు 307 degrees కదా నాన్న. 4/5 అది. ఇది 360 మైనస్, అర్థమైందా?
323 323 ఎట్లా వస్తుంది నాన్న? 307 వస్తుంది కదరా. డ్యూయల్ నేచర్ చూస్తున్నా, లెనార్డ్స్ ఎక్స్పెరిమెంట్ లేదు, సిలబస్లో లేదు. 307 ఓకేనా మీ అందరికి? యాంగిల్ 37 అనుకున్నారా? ఓకే. సో ఇప్పుడు ఓకే కదా, 3/5 ఇది 4/5. ఫేజ్ అంటే ఏంటో ఈరోజు అర్థమైందా లేదా? మీకు ఫేజ్ అంటే ఏంటో ఈరోజు బెటర్గా అర్థమైందా లేదా? దట్ ఈస్ యాక్చువల్లీ ఇంట్రడక్షన్ ఫర్ టుడే. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ అడుగుతున్నారు పిల్లలు. ఇక లాస్ట్ ఎగ్జాంపుల్ చేద్దాం, ఇది చేసి క్లాస్ని క్లోజ్ చేద్దాం. రేపు మనం లీనియర్ ఎస్హెచ్ఎం గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ x=0, నేను ఇక్కడ ఉన్నా a/√2 దగ్గర ఉన్నా, -a/√2 దగ్గర ఉన్నా, అండ్ పార్టికల్ వచ్చేసి ఇట్లా వెళ్తుంది, పార్టికల్ లెఫ్ట్కి వెళ్తుంది. చెప్పగలరా దాని ఫేజ్? చెప్పండి నాకు. వెరీ గుడ్, నైస్. ఇంకా ఎస్హెచ్ఎం ఆసిలేషన్ మనం సూపర్ క్లియర్గా చేద్దాం, డోంట్ వరీ. ఫేజ్తో పాటు అన్ని అర్థం కావాలి. ఎస్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఓకే, యాక్చువల్గా ఈరోజు చాలా చెప్దాం అనుకున్నా, బట్ ఇంట్రడక్షన్ కొంచెమే ఉండాలి, కొంచెం ఎక్సైట్మెంట్ రేపటికి ఉంటుంది అనమాట. దీనికి ఆన్సర్ ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ a/√2 అంటే π/4 కదా, అది రాసుకుందాం మనం. π - π/4 π + π/4 2π - π/4 మీరే చెప్పాలి. సింప్లీ π + π/4 అవునా కదా? ఎందుకంటే ఎస్, వెరీ గుడ్. సో π + π/4 that will give you 5π/4, and that's the answer for this question. And here ends the class. So we'll discuss tomorrow same oscillation part 2, velocity, acceleration, energy of particle in SHM. Okay na? Velocity, acceleration and energy of particle in SHM. Okay na? ఎస్, స్కిల్డ్ హేమల్ మళ్ళీ టాప్ 10 అని అడుగుతున్నారు. యాంగిల్లో మైనస్ కన్సిడర్ చేయాలా? మైనస్ రాసిన తర్వాతే ప్లస్ వస్తుంది. నువ్వు 5π/4 పెట్టుకో, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? హాయ్ కిరణ్ సార్, టాప్ 10 టాపిక్స్ అడుగుతున్నారు పిల్లలు. టాప్ 10లో ఉన్న టాపిక్స్ చెప్పేయండి సార్. ఓకేనా? రైట్. సో 335 కాదు, 325 కూడా కాదు. మీరు చెప్తే అర్థం కాకుండా. ఓహో, థ్యాంక్ యూ. ఓకేనా? నేను రేపు ఎట్టి పరిస్థితిలో టాప్ 10 టాపిక్స్ మీద వీడియో చేస్తాను. రేపు నేను ఏం చేస్తానంటే, హేమల్ ఒకసారి చూడు, నేను చెప్పేది విను. రేపు ఇంపార్టెంట్ టాపిక్స్, టాప్ 10 టాపిక్స్ ఏదైతే మీరు ఉంటుందో అది చదువుకోండి అన్న. చదువుకోగానే ఏమవుద్దంటే, ఆ టాప్ 10 టాపిక్స్ చదివాగానే మీకు ర్యాంక్ వచ్చేస్తుంది. ఓకేనా? వెరీ గుడ్. టాప్ 10 టాపిక్స్ వల్ల ర్యాంక్ రాదు, టాప్ 10 టాపిక్స్ వల్ల ముందు సేఫ్ జోన్లోకి వెళ్తారు అంతే. ఓకే, రైట్. సో yeah, see you tomorrow. Until then, take care, have a nice night, sleep well, bye.